నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఒక లాస్ట్ చాప్టర్ అయినటువంటి మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ అనే ఒక సిలబస్లో మనం లాస్ట్ పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని మాట్లాడుకున్నాము. కొత్తగా సాంకేతికత ఏ రకంగా పునరుత్పత్తికి అది దారితీస్తుంది. ఈరోజు పిల్లలు లేని వాళ్ళు కానీ, లేకుంటే గే కానీ, లేకుంటే లెస్బియన్ కానీ, వీళ్ళకి పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచుకుంటున్నారు అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, మానవ జన్మ అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మానవ జన్మను మించిన జన్మ అనేది ఇంకా ఏది లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి మానవ జన్మ అనేది ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే తల్లిదండ్రుల ద్వారా మాత్రమే పిల్లలు పుట్టడం అనేది జరిగేది. ఇప్పుడు నేనున్నాను, మా అమ్మకి చివరి సంతానంగా పుట్టాను. అది గ్రామీణ మా దీక్షకుడిలో పుట్టాను నేను. అట్లే ఇప్పుడు కొత్త పునరుత్పత్తి సాంకేతికత అంటే రీప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే బంధుత్వం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకు ఇప్పటివరకు జరిగినటువంటి బంధుత్వ అధ్యయనాలలో మనకు అర్థమైంది ఏంటి అంటే బంధుత్వం అనేది ఒక కాన్సిగ్యువల్ అంటే రక్త సంబంధీకులు కానీ, లేదా అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న ఇట్లాంటి రక్త సంబంధం. రెండోది అఫినల్ రిలేషన్స్ అంటే పెళ్లి ద్వారా వచ్చిందే అని ఈ రెండు బంధుత్వ అధ్యయనాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే చాలా వేగవంతంగా మారుతున్న ఈ సమాజంలో అంటే అది మనకు బంధుత్వ అధ్యయనాలు కూడా మారుతున్నాయి, కుటుంబాలు మారుతున్నాయి, బంధుత్వ అధ్యయనాలు మారుతున్నాయి. ఈరోజు మీరు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడికైనా ఎయిర్పోర్ట్లో పోతున్నారు అనుకోండి, పక్కన అమ్మాయి మిమ్మల్ని అంకుల్ అంటది. దాని అర్థం ఏంటండి? అంకుల్ అంటే అది కృత్రిమమైనటువంటి బంధుత్వం. ఆర్టిఫిషియల్ బంధుత్వాలు అనేటివి రోజు రోజుకి మనకు పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి అధ్యయనాలలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడ్డది. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడడం కాదు, సమాజం అనేది ఈ యొక్క సాంకేతిక పురోగతి అనేది మనకు విపరీతంగా అభివృద్ధి చెందింది. ఈరోజు మనం రేడియో పోయింది, టెలివిజన్ పోయింది, కంప్యూటర్ వచ్చింది. ఈ కంప్యూటర్ ఇంకా రోబోస్ వచ్చాయి. ఇట్లా మనకు ఈ రోబోస్ ఇవన్నీ వచ్చిన తర్వాత సాంకేతికత అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వేగవంతంగా మారుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ చాలామంది గ్రామీణ విద్యార్థులు, ఇగ్నో విద్యార్థులు కాబట్టి అది వచ్చి మీరంతా గ్రామీణ విద్యార్థులు ఉంటారు. మీ అందరికీ తెలుసు పిల్లలు పుట్టడం అనేది ఎంత ప్రధాన విషయం అంటే, ఉదాహరణకి ఒక దీక్షముఖులో పెళ్ళైంది అనుకోండి, పెళ్ళైన 3 నెలలకో 6 నెలలకో పక్కింటి వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమమ్మా ఏమన్నా అయిందా లేదా, లేకపోతే తాతమ్మ అమ్మమ్మ కావాలని ఉత్సాహం కూడా చాలా మందికి ఉంటుంది. అంటే ఈ రకంగా ఒకవేళ పిల్లలు పుట్టకపోతే ఆ స్త్రీని బావి దగ్గర నీళ్ళు పట్టుకున్నట్టు లేకపోతే ఎక్కడో ఇళ్ళల్లో ఒక చెవులు కొనుక్కోవడం, పిల్లలు కావట్లేదని గొడ్రాలు అనడం, పెళ్లిలకు పిలవకపోవడం, ఏదైనా ఫంక్షన్స్కి పిలవకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక సోషల్ బైకాట్ అనేది ఈ పిల్లలు లేని తల్లిదండ్రులకు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు జరిగేది. మా ఊర్లో కొత్తగా ఉండేది, 10 మంది పిల్లల్ని కన్నాడు. మా తాత ఉన్నాడు, ఆయన 10 మంది పిల్లల్ని కన్నాడు. మా నాన్న 5 కన్నాడు. తగ్గుతుంది అది. అంటే రోజు రోజుకి ఈ పిల్లలు తగ్గి అది ఎట్లయిపోయిందంటే అసలు పిల్లల్ని కనే పరిస్థితి లేకుండా పోయింది. ఎట్లా అంటే పిల్లల్ని కనే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అంటే, మనకు అర్బన్లో ఉన్నటువంటి వేగవంతమైన జీవితం, మారుతున్న సాంకేతికత, నిరుద్యోగం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఈ రకరకాల ఒత్తిడుల వల్ల ఏమవుతుంది అంటే మానవుని యొక్క మన యొక్క లైంగిక శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది. లైంగిక శక్తి రాజ్యం కూడా దానికి ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. రాజ్యం బాగా ఒత్తిడి చేసింది అనుకోండి ప్రజల మీద, ప్రజలు లైంగిక శక్తిని కోల్పోతారు. రోజు రోజుకి పట్టణీకరణ, నగరీకరణ, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమవుతుందంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా తమ సంతానోత్పత్తి యొక్క దాని యొక్క కెపాసిటీని కోల్పోతున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫెకండిటీ రేట్ అంటారు. అంటే సిటీలలో అయితే మీకు పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 40-50 సంవత్సరాలు వస్తాయి, పెళ్లి చేసుకున్న కానీ పిల్లలు పుట్టరు. ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, రకరకాల ఒత్తిళ్ళు అన్నింటివి మనకు నగర జీవితంలో ఎక్కువగా అవపడతాయి. అంటే పల్లెటూరులో ఒత్తిడులు ఉండవా అంటే పల్లెటూరులో కూడా ఉంటాయి ఒత్తిళ్ళు. కాకపోతే ఏంటంటే సిటీతో పోలిస్తే మనకు సిటీలో ఏంటంటే ఓవర్ నైట్ హీరోలు, జీరోలు, బిచ్చగాన్ని, పిక్చర్లు కూడా చేస్తాయి.
ఒక ఓవర్ నైట్లో సినిమా ప్రొడ్యూసర్లు అన్ని లాస్ అయిపోయి పిక్చర్ అయిపోయి ఆత్మహత్య చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిట్ అయిన హిట్ అయితే సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ తర్వాత హీరోలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సిటీ జీవితం అనేది హైగా అది ఒత్తిడికి గురి చేయడం వల్ల ఏమవుతుందంటే లైంగిక శక్తి అనేది, అంటే మనకు ఇప్పుడు ఆడవాళ్ళల్లో అండాలు కానివ్వండి, లేకుంటే మగవాళ్ళల్లో వీర్య కణాలు కానివ్వండి, ఈ కణం పోయి ఆ అండంలో చేరుకున్నప్పుడు అది ఏమవుతుందంటే అది ఫలదీకరణ చెందుతుంది అని చెప్పొచ్చు. దాన్ని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్ అంటారు. ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం వరేసాం అనుకోండి, మా ఊళ్ళో మా దీక్షకుల్లో ఒక చిన్న అది ఉండేది, ఇది ఒక చిన్న బొందమడి అని ఉండేది నాకు. దాంట్లో మేము ఒక 10 గుంటలు ఉంటుంది. దాంట్లో మనం వరేసిన తర్వాత దానికి ఫెర్టిలైజేషన్ వేసేవారు. ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ చెందేది. అంటే మనం యూరియా వేస్తే అది ఏమైందంటే అప్పుడున్నది మొత్తం అది ఆ వరి తొందరగా పండుద్ది. అంటే పండిని గొలుసులు ఎక్కువ వస్తాయి. అంటే ఫలదీకరణ అనేది ఎక్కువగా చెందుతుంది. అంటే ఈ ఫెర్టిలైజేషన్, ఈ ఫలదీకరణ అనేది ప్రపంచాన్ని మొత్తంగా మారుస్తుంది అని చెప్పొచ్చు. మనం కొంతమంది బ్యూటిఫుల్ కపుల్ ఉంటారు కానీ పిల్లలు పుట్టారు. కొంతమంది మామూలుగా ఉంటారు, సాదాసీదా ఉంటారు, చాలా అందమైన పిల్లలు పుడతారు. కొంతమందికి ఎక్కువ మంది పిల్లలు పుడతారు, కొంతమందికి అసలు పిల్లలే ఉండదు. ఇట్లా రకరకాల సమస్యలు అనేటివి మనకు ఉంటాయి. అయితే ఈ ఫలదీకరణ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. వైవాహిక జీవితంలో కానివ్వండి, మానవాభివృద్ధి ముందుకు సాగడంలో కానివ్వండి, ఇంకా దేనికైనా కానీ ఈ ఫలదీకరణ అనేది, అంటే ఈ యొక్క మేల్ ఫీమేల్ కలయిక అది కావడము అనేది కూడా చాలా జరుగుతుంది. మా ఊర్లో ఒక అమ్మాయి బిఎంఎస్ డాక్టర్ చేస్తుంది. ఈ హైదరాబాద్లో లింగంపల్లి వైపు ఎక్కువ లేబర్ ఏరియా ఉంటారు. అది వాళ్ళకు మాకు పిల్లలు పుట్టట్లేదు అని వస్తుంటారట ఇది హాస్పిటల్. యాక్చువల్లీ ఈమె చెప్పిందట, ఒరే బాబు, మీరు మెన్స్ట్రుయేషన్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు మీరు లైంగికంగా పాల్గొనండి, మీకు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పడం వల్ల అట్లా చాలామంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు లైంగికంగా కూడా ఎప్పుడు పిల్లలు పుడతారంటే, ఒక లేడీకి ఆ ఓవరీస్ నుంచి ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే మగవాడు సెక్స్ చేయడం వల్ల అది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. చాలామంది ఆ టైంలో సెక్స్ చేయకుండా, లేకుంటే లైంగికంగా పాల్గొనకుండా వేరే టైంలో చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆడవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టే శక్తిని ఉండదన్నమాట, అది ఫలదీకరణ చెందదు. ఇది సాధారణంగా చదువుకొని లేబర్ క్లాస్లో జరుగుతున్నటువంటి విషయం. మనం మధ్యతరగతికి వద్దాం. మధ్యతరగతి ఏంటంటే లాయర్సు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఒక ప్రొఫెసర్ కావడానికి 40-50 సంవత్సరాలు పట్టవచ్చు. నాలాంటి వరకు 40 సంవత్సరాలకు కానీ నా పిహెచ్డి కాలేదు. నేను ఉద్యోగాలు చూసుకునేసరికి ఈ టైం అయింది. రేపు నాకు పిల్లలు పుట్టడానికి కొంచెం లేట్గా పుట్టకపోవచ్చు. అంటే ఈ యొక్క ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంకా రకరకాల వృత్తులలో మేనేజరియల్ క్లాసులు ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇదేంటి అంటే చాలా చాలా టైము తీసుకునే వృత్తులు కాబట్టి వీళ్ళు ఏమవుతుందంటే తమ లైంగిక శక్తిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అందుకని ప్రొఫెసర్ల భార్యలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ల భార్యలు చాలామంది వెళ్ళిపోయారు. నేను ఒక కేసు చూస్తుంటున్నాను యూట్యూబ్. అదేంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య వేరే వాళ్ళతో ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్తో లేచిపోయింది అని. ఎందుకు లేచిపోయింది అంటే వాడు ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలిసి వాడు సరైనటువంటి లైంగికంగా ఆమె సంతృప్తి పరచట్లేదు. చాలామంది రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంక్లూడింగ్ మనం కనుక నోబుల్ లైఫ్ చూస్తే, డైనమిక్ నోబుల్ లైఫ్ చూస్తే, వాడు ఎప్పటికీ పరిశోధన అని చూసి ఉండేవాడే కానీ భార్యను కనీసం సుఖపడుతున్నామా, లైంగికంగా ఆమె సంతోషపడుతున్నామా లేదా అనేది అతను ఎప్పుడు చూడలేదు. కాబట్టి అతని భార్య ఒక లెటర్ రాసి అది ఆమె ఇంట్లో చెల్లిపోవడం వల్ల నోబుల్ బాధపడి మానవ జీవితానికి డబ్బు, ఒత్తిడి ముఖ్యం కాదు, మానవాళి ముఖ్యము, మానసికత, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ముఖ్యం, సహజీవనం అనేది చాలా చాలా ముఖ్యం అనేది తెలుసుకుని వాడు తన డబ్బులు మొత్తం విరాళాలకు ఇచ్చాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను మీకు, మీరేం సార్ సోది చెప్తున్నారని అనుకోవచ్చు. సోది కాదు ఇది. ఎందుకంటే ఈ లైంగికత, ప్రేమ, ఆప్యాయత లేకపోతే మనకు ఎన్ని డబ్బులున్నా కానీ అది వ్యర్థమని చెప్పడానికి మనం ఇది చెప్తున్నాను. పిల్లలు లేకపోవడం కూడా పెద్ద వ్యర్థం. ఇప్పుడు మన బ్రిటిషర్స్
ఆ టైంలో ఒక వాళ్ళు ఏం చెప్పారు, బ్రిటిషర్స్ 250 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరికైతే వారసులు లేరో అది బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది అని. అంటే ఒక సామ్రాజ్యం మొత్తం, ఒక రాజ్యం ఉండాలన్నా పోవాలన్నా కానీ పిల్లలు పుట్టడం, వారసత్వంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అనేది మనకు అర్థమవుతుంది. అట్లా మనకు ఝాన్సీ లక్ష్మీబాయి గారు తన యొక్క ఆ, తన యొక్క తన యొక్క సంస్థానాన్ని బ్రిటిషర్స్కి కోల్పోవడం జరిగింది. ఎందుకు కోల్పోవడం? దానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేరు. అంటే ఈ రకంగా మనకు సంతానోత్పత్తి, పునరుత్పత్తి, సమాజ గమనము అనేది అనేది చాలా ముఖ్యం. ఇది మధ్యతరగతిలో ఏమవుతుంది అంటే అండి, ఇది ఈ టీచర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వీళ్ళందరికీ కూడా టైం దొరకక రకరకాల కారణాల వల్ల వీళ్ళ యొక్క లైంగికత్వం అనేది రోజు రోజుకి ఇది తగ్గుతుంది. ఈ తగ్గుతున్న లైంగికత్వాన్ని వాళ్ళు పెంచడానికి ఏంటంటే సాంకేతికతను ముందుకు తీసుకొచ్చారు. ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు కుక్కర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యతరగతి టెక్నాలజీని ఎట్లా వాడుతుంది అంటే, వాళ్ళు ఫ్రిడ్జ్లు ఉంటాయి, కుక్కర్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, ఆ తర్వాత సెల్ ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి. అంటే మధ్యతరగతి అనేది కొన్ని లార్జర్గా ఉన్నటువంటి మధ్యతరగతి అనే వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీని అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా వాళ్ళు ఉత్పత్తికి కూడా ఈ టెక్నాలజీని మనకు ఉపయోగిస్తారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ పునరుత్పత్తి, ఎవరైతే లైంగిక సామర్థ్యం లేదో, ఎవరికైతే ఎగ్స్ రావు ఆడవాళ్ళలో, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళు, ఎవరికైతే పురుషత్వం కానీ మగత్వం, పటుత్వం కానీ లైంగిక పటుత్వం లేని వాళ్ళు, కొంతమంది సిమెన్ ఏంటంటే చిక్కగా ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటుంది. చిక్కగా ఉంటే కొంతమందికి ఎక్కువగా హెల్తీగా ఉన్నట్టని ఫ్రెండ్స్ చెప్తుండేవారు. కొంతమంది ఆడవాళ్ళలో ఎగ్స్ రిలీజ్ కావు, మెన్స్ట్రుయేషన్ ఇది కాదు. మరి ఇట్లాంటి కపుల్స్ వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పిల్లలు ఉండరు. దానివల్ల అది చాలా సమస్యలకు దారితీస్తుంది. అంటే ఒక మానసికమైనటువంటి రోగాలకు దారితీస్తారు. పిల్లలు లేరు అని చాలా మంది చనిపోయారు. మీకు తెలుసో లేదో నాకు తెలిసి పిల్లలు లేరు అనే ఒక సామాజిక ఇప్పుడు మారుతుంది. అంటే పిల్లలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు దూరం ఉంది. కానీ ఒకప్పుడు మనకు చదువులేని రోజులలో పిల్లలు లేకపోవడం అంటే అది ఒక పెద్ద పాపంలాగా ఉండేది. అంటే ఇప్పుడు అది మారుతుంది. అంటే ఈ యొక్క పిల్లలు లేకపోవడం అనేది చాలా చాలా అది దారితీస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే వైద్యులు కొత్త సాంకేతికత, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సాంకేతికత ద్వారా పిల్లల్ని పుట్టియచ్చా అంటే అవునని చెప్తున్నారు మన డాక్టర్లు. ఈ యొక్క పాఠంలో మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే సోషియాలజీ మనకి ఏంటంటే చాలా డైనమిక్ సబ్జెక్ట్. ఈ సాంకేతిక మార్పుల వల్ల సమాజంలో ఎట్లా మార్పులు వస్తున్నాయి, అసలు పుట్టుకను ఒక్కొక్క సమాజం ఎట్లా చూస్తుంది, కొంతమంది సోషల్గా చూస్తే కొంతమంది బయాలజికల్గా చూస్తున్నారు. ఇప్పుడు అమెరికా, లండన్ లాంటి సమాజం ఫర్ దెమ్ బర్త్ ఈజ్ ఎ టెక్నాలజికల్, whereas for India kind of people birth is like బయాలజికల్. ఈ రెండు తేడాస్ అనేటివి మనకు ఉన్నాయి. కాబట్టి మనము ఒక్కొక్క సమాజంలో ఈ బర్త్ని ఎట్లా చూస్తున్నారు, దాని యొక్క పరిభాషణాలు ఏంటి, అది ఏ రకంగా స్త్రీల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకు ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఈ టెక్నాలజీ కొత్త పునరుత్పత్తి సాంకేతికత అనేది మనకి దెబ్బతీస్తుందా, అది ఉమెన్ బాడీని చింద్రం చేస్తుందా అనే విషయాన్ని కూడా మనము డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సాంకేతికత అనేది నా దృష్టిలో సైన్స్ని ఎంకరేజ్ చేయాలి. సాంకేతికత అనేది దానికి బై ప్రొడక్ట్. ఇప్పుడు మనం ఎట్లా అంటే కూర చేస్తున్నాం అనుకోండి, కూర అంటే ఆవిరి వచ్చినట్టు సాంకేతికత వస్తుంది. కూర ముఖ్యం కదా, సైన్స్ ముఖ్యం కదా. అట్లా మనకు సాంకేతికత అనేది ఒక ఆవిరి లాంటిది. దీన్ని మనం అనుకుంటే అది మనం నాశనం అయిపోతాం. అంటే సాంకేతికత మానవాళికి ఉపయోగపడుతుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ సాంకేతికత ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజులలో సాంకేతికతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు అనేది నా దృష్టి. అది ప్రతిదీ కూడా టెక్నాలజికల్గా మీడియేట్ చేయడం. రాష్ట్రాల వైజ్గా చూస్తే కేరళ అనేది 100% ఫెసిలిటీ అనేది హాస్పిటల్స్లో జరుగుతుంది. అంటే హోమ్ డెలివరీ అనేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి. అది వేరే చోట్ల జరగట్లేదు. బీహార్ లాంటి ప్లేస్లలో హోమ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లేదు, హోమ్లోనే డెలివరీ అవుతారు, చేస్తారు, బతుకుతారు. ఇంకోటి, ఇప్పుడు రీప్రొడక్షన్ అనేది ఎంత డేంజరస్ అయిపోయిందంటే, నేను మొన్న ఒకటి సినిమా చూస్తున్నాను, జన్హిత్ మే జారీ. దాంట్లో కండోమ్స్, కాంట్రాసెప్టివ్స్ వాడకపోవడం వల్ల ఒక అమ్మాయి ఏమైతుందంటే పెళ్లి కాకుండానే సెక్స్ చేసుకుంటుంది. ఒక అబ్బాయిని ప్రేమించి లైంగికంగా పాల్గొంటుంది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది.
వచ్చినప్పుడు ఆ అబ్బాయి అతన్ని నేను లైంగికంగా అనుకున్నాను తప్ప నేను పిల్లలను చాలా మంది మర్డర్లు మానభంగాలు కూడా జరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు లైంగికంగా పాల్గొంటారు కాంట్రసెప్టివ్స్ లేకుండా, దానివల్ల పిల్లలు పుడతారు. అది పెళ్లి కాకుండా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త సమస్యలు వస్తున్నాయి. చాలా మంది మర్డర్లకి కారణం ఇది ఒక కారణం. లేకపోతే ఇంకో కొంతమంది ఎట్లా ఉంటుందంటే భర్తకు పటుత్వం లేదు, పిల్లలు ఉంటారు కాబట్టి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. మళ్ళీ అది అది రావడం అదొక సమస్య. ఈ మధ్య క్రైమ్ స్టోరీస్ కనుక చూస్తే ఎక్కువ మంది ఎల్జీబీటీ మొగోడితో సంబంధం పెట్టుకోవడం వల్ల అది బయటకు తెలిస్తే ఉన్న స్టిగ్మా అవుతుందేమోనని వాళ్ళు చంపుకోవడం, వాళ్ళకి పిల్లలు ఉండరు. ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఆడమేడం చేసుకున్నారు అనుకోండి, పిల్లలు పుట్టే అవకాశం లేదు. మరి వీళ్ళకి మగత్వం లేని వాళ్ళకి, స్త్రీలు అండాలు రాని వాళ్ళకి, లైంగికంగా ఇది ఎల్జీబీటీ వాళ్ళకి, ఈ మదర్లెస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా పిల్లలు ఎట్లా రావాలి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త సాంకేతికత ఏదైతే ఉందో న్యూ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది వీళ్ళ యొక్క సమస్యల్ని కొంతవరకు దూరం చేస్తుంది అనేది మనం చెప్పొచ్చు. మనం ఆటోల మీద చూస్తూ ఉంటాం ఐవీఎఫ్ అని, ఇన్ విట్రో ఫెర్టిలిటీ అనేది న్యూ రిప్రొడక్షన్ టెక్నాలజీ అనేది మనకి ఎన్ఆర్టీ న్యూ రిప్రొడక్షన్ టెక్నాలజీ అనేది మనం చూస్తూ ఉంటాం. మన హైదరాబాద్లో మీరు బస్ స్టేషన్లో దిగితే పిల్లలు లేరా అంటే ఊర్లో మీరు వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్లో చూస్తే పిల్లలు లేరా, అయితే మీరు ఈ హాస్పిటల్ చేరండి, మీకు పిల్లల సంతానోత్పత్తి కంపల్సరీ జరుగుతుంది. పెద్ద హోర్డింగ్ అంటే ఒక ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళకంటే పెద్ద ఎఫెక్ట్ పడదు. ఉదాహరణకి ఒక పద్మ అనే ఒక ఆమె ఉందనుకోండి, ఉదాహరణకి ఊళ్ళో దీక్షకొండ ఊళ్ళో నాకు పిల్లలు లేరు అనుకోండి, కొంచెం చదువుతుంది అనుకోండి, ఆమెకి మానసికంగా ప్రాబ్లమే ఉందనుకోండి, వరంగల్ బస్ స్టాండ్లో దిగంగానే మీకు పిల్లలు లేరా అయితే సంప్రదించండి, తప్పకుండా మీకు పిల్లలు ఇద్దారని ఒక అందమైన బొమ్మ అట్లా పెట్టారనుకోండి, ఉన్న భూమి అమ్మైనా కానీ వాళ్ళు పిల్లలు ఉండడానికి ఇష్టపడతారు. అంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే పిల్లలు లేనితనాన్ని వాళ్ళు పెంచి పోషించి దాన్ని ఒక దారిగా చేసి అదేం చేస్తారంటే నిన్ను ఉసిగొలుపుతారు. ఎట్టి పరిస్థితులలో పిల్లలను పుచ్చుకోవాలి, ఇప్పుడు చచ్చిపోతే కర్మకాండాలు చేస్తే దీనికి మతాలు కూడా ఒక కారణం. ఇప్పుడు ఎందుకు పిల్లలు అంటే అంత అది అంటే చనిపోయినప్పుడు నీ కర్మకాండాలు చూసేది ఎవరు, నీకు నిప్పు పెట్టేది ఎవరు, నీ బాగోగు చూసేది ఎవరు, ఇదంతా కూడా ఉండడం వల్లనే పిల్లల పుట్టుక అనేది చాలా కంపల్సరీ. ఇప్పుడు పేరెంట్స్ అయినా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు మరి ఆ కర్మకాండలు క్రియలు చేసేవాళ్ళు ఎవరు, అది వాళ్ళ పిల్లలు చేస్తారు. కాబట్టి ఇది పుట్టుక అనేది చాలా చాలా ప్రాధాన్యత వహిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా హిందువులైనా, జూయిస్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరు చేస్తారు, కొత్తగా పిల్లలు వాళ్ళ పిల్లలు చేస్తారు కదా. ఈ రకంగా మనకి ఈ పిల్లలు పుట్టడము దీని విషయాల మీద చాలా అది ఉంది. దీన్ని సాంకేతికత అనేది కొంతవరకు మనకి అది పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ రకంగా జరుగుతుంది, ఇది జరిగినప్పుడు ఇది బంధుత్వ అధ్యయనాలలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే మనకు అంతవరకు కాన్జుగల్ రిలేషన్స్ లేకుంటే అఫినల్ రిలేషన్స్ ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు మనకు కొత్తగా కల్చరల్ రిలేషన్స్ అంటే సాంస్కృతిక బంధుత్వం ఎట్లా డెవలప్ అయింది, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు అయినటువంటి మాన్లోస్కిని, రెడ్కి బ్రౌన్ని ఏ రకంగా మనకు కల్చరల్ ఆంథ్రోపాలజిస్టులు దీన్ని డిఫర్ చేశారు. మరీ ముఖ్యంగా 1970 నుంచి అమెరికన్ ఆంథ్రోపాలజిస్టులు కొంచెము వాళ్ళ యొక్క కల్చరల్ అనేది పెరగడము, ఈ కల్చరల్ బంధుత్వం అనేది పెరగడము. అంకుల్స్ మనకు సొంత బంధువులు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ అందరికి తెలుసో లేదో సిటీలలో ఎట్లా ఉంటుందంటే రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఎక్కడెక్కడ మనకు దోస్తులు అవుతూ ఉంటారు. వాళ్ళు మన సొంత అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా ఉంటారు, మన నేబరింగ్స్ కానీ వాళ్ళైనా వీళ్ళైనా. మరి అట్లాంటి బంధుత్వం మనం ఏమనాలి, మనకున్నటువంటి అధ్యయన పరిస్థితులు మనకు అర్థమవుతాయా, దాని ద్వారా అర్థం చేసుకోవచ్చాయి అంటే మనం దీన్ని బట్టి ఏంటంటే మనకు సాంస్కృతిక బంధుత్వం అనేది కల్చరల్గా అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ముఖ్యంగా అయింది. అది 1970 నుంచి ఇది ఎక్కువగా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ రకంగా వస్తుంది అనేది కూడా మనం ఈ యొక్క దీంట్లో చూడాలి. అదేవిధంగా ఇది ఏ రకాలలో కొత్త పునరుత్పత్తి అంటే ప్రపంచం మొత్తం ఒక్కొక్క సమాజం పునరుత్పత్తి ఎట్లా చూస్తుంది,
అది ఒక్కొక్క సమాజంలో ఎట్లా ఉంది, అక్కడ మత నిబంధనలు ఎట్లా ఉన్నాయి, ఆ మత నిబంధనల ఆధ్వర్యంలో డాక్టర్లు ఎట్లా పనిచేస్తున్నారు, హాస్పిటల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, హాస్పిటల్స్ ఏ రకంగా మత నిబంధనలను అనుకూలంగా పనిచేస్తున్నాయి, ఆ రకంగా అది ఏ రకంగా ఉంది, పిల్లల్ని ఎట్లా పుట్టిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. వాడు పుట్టినవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ లోని అండాన్ని తీసుకెళ్ళి దాన్ని ఫలదీకరించి వేరే దాంట్లో ఆడామి దాంట్లో వేస్తే అది ఎట్లా మనం పుట్టినోడిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే ఒక పుట్టడం ద్వారానే కొడుకు అవుతాడా, పెంచుకుంటే కొడుకు కదా. ఉదాహరణకి ఒక నేను నేను ఒక ఫాతిమాని అనుకుంటున్నాను పేరు, ఎవరో ఒక ఆమె తన యొక్క అండంలో వేరే వాళ్ళ వేరే కలిపిన అది ఫలదీకరణ చెంది నా గర్భంలో వేస్తే మరి నేను తల్లిని కదా. ఇవి అంటే పుడితేనే తల్లి, పెంచితే తల్లి కదా, అద్దెకిస్తే తల్లి కదా అనేది కూడా ఒక పెద్ద, ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాలు కానీ ఇండియా లాంటి దేశాలలో కానీ పాట కూడా వచ్చింది, కంటేనే తల్లి అని. అంటే ఇలా మనకు ప్రేమ పంచిన తల్లి ప్రతి ఆమె కూడా తల్లే కదా అని ఒక కవి కూడా రాశారు. అంటే మనకు కంటేనే అనేది ఏం లేదు. ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ఏంటంటే మనం పెంచి, మనం పోషించి, మనం ప్రేమించి ఉన్నవాళ్ళు మాత్రం నిజమైన తల్లులుగా మనం చెప్పొచ్చు. అంటే నిజమైన తల్లుడు అట్లా అనట్లేదు, అది కూడా తప్పనుకోండి, తల్లిగా మనం గౌరవించవచ్చు. ఇది ఈ రకంగా మనకేంటంటే మొత్తం మాతృత్వాన్ని అర్థం చేసుకునే విధానం కానీ, అసలు మాతృత్వాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇదంతా కూడా మారింది. బంధువుల్ని అర్థం చేసుకునే విధానం, మాతృత్వాన్ని అర్థం చేసుకునే విధానం, తల్లిదండ్రులని అని మనం డెఫినేషన్, తల్లి డెఫినేషన్, తండ్రి డెఫినేషన్ కానీ ఏదైతే బేసిక్ అది కూడా మారిపోయింది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే పుట్టుక అనే దాన్ని మానవ పుట్టుకనే విప్లవీకరించారని చెప్పచ్చు. అంటే ది బర్త్ హ్యాస్ బికమ్ రెవల్యూషనైజ్. అంటే ఇలానే పుట్టాలని ఏం లేదు, నువ్వు టెక్నాలజీ ద్వారా పుట్టచ్చు అనే ఇట్లా మనకి ఈ రకంగా, అంటే బై బర్త్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రెవల్యూషనైజ్డ్. ది ఓల్డ్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫాదర్ మదర్ ఇవన్నీ కూడా మారి కొత్తగా ఇప్పుడు గాడ్ ఫాదర్ అని, అడాప్టెడ్ ఫాదర్ అని, ఇట్లా అడాప్టెడ్ మదర్ అని, ఇట్లా రకరకాలుగా తండ్రి నిర్వచనం, తల్లి నిర్వచనం, పెంపుదల నిర్వచనం, బంధుత్వ నిర్వచనం, అక్కడ దేశ నిర్వచనం, ఇవన్నీ కూడా మనకు రోజు రోజుకి మారుతున్నాయని చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటాం అనేది కూడా మనం ఇందులో ఇదంతా కూడా ఒక జస్ట్గా చెప్తున్నాను. మనం లోపల పోయిన కొద్దీ ఇంకా వేరు మనం చర్చించవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి స్టడీస్ జరిగాయి, ఎథనోగ్రఫిక్ స్టడీస్ అనేది కూడా మనం చూస్తాం. బంధుత్వ అధ్యయనాలలో కొత్త పునరుత్పత్తి సాంకేతికను అర్థం చేసుకోవడానికి న్యూ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏమిటనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత బంధుత్వ అధ్యయనంలో దృష్టిలో మార్పు, అంటే మనం చూసే విధానంలో ఎట్లా మార్పు వచ్చింది, మాతృత్వం మరియు మాతృత్వం యొక్క అర్థాన్ని పునర్నిర్వచించడం, అంటే మదర్హుడ్ అనేది మనం పునర్నిర్వచిస్తున్నాం. ఎన్ఆర్టీ ద్వారా బంధుత్వాన్ని అర్థం చేసుకోవడం, అంటే న్యూ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ద్వారా బంధుత్వాన్ని అర్థం చేసుకోవడం. ది కేస్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే దేశం ఏ రకంగా ఈ హైయెస్ట్ ఆర్టిఫిషియల్ బేబీస్ని ఎట్లా క్రియేట్ చేస్తుంది, సాంకేతికత ద్వారా తల్లులను తయారు చేయడం, అంటే మేకింగ్ మదర్స్ త్రూ టెక్నాలజీ, ప్రస్తుతి, గుర్తింపు మరియు దేశం, అంటే బర్త్, ఐడెంటిటీ అండ్ నేషన్, ఇది ఎట్లా ఇజ్రాయెల్లో జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్లో ఎన్ఆర్టీ ఉపయోగంలో ఫలితంగా ఆందోళన, అంటే ఈ ఆందోళనలు కూడా ఎట్లా వస్తున్నాయి, ఎవరు తల్లి, ఎవరు పెంచుకున్నాను తెల్లా, గర్భం ఇచ్చినాను తెల్లా, అది కూడా ఎగ్ను డొనేట్ చేసినాను తెల్లా, ఇట్లా ఈ తల్లిదండ్రుల గొడవలు వస్తుంది. ఏదైతే స్త్రీని ప్రధానంగా మాతృత్వం ద్వారానే డిఫినేషన్ చేయడం అనేది మనకు జరుగుతుంది, అది కూడా చాలా ఒక క్రైసిస్లో పడ్డది అని చెప్పచ్చు. పునరుత్పత్తి సాంకేతికతలోని ఆవిష్కరణలో మాతృత్వం, వ్యక్తిత్వం మరియు పేరెంట్హుడ్ ప్రభుత్వ కేంద్రమైన భావాన్ని అర్థాన్ని మారుస్తున్నాయి. ఈ పునరుత్పత్తి సాంకేతికత అనేది మాతృత్వము, అంటే పర్సన్హుడ్, వ్యక్తిత్వాన్ని మరియు పేరెంట్హుడ్ వంటి కేంద్రమైన భావాలను మారుస్తున్నాయి. అంటే అంటే బంధుత్వ అధ్యయనాలలో ఇవి చాలా కీలకము మరియు సెంట్రల్, కానీ వీటిని కూడా అవి మారుస్తున్నాయని చెప్పచ్చు. పునరుత్పత్తి సాంకేతికత పర్యాసనంగా బంధుత్వం యొక్క జీవ మరియు సామాజిక ప్రాతిపదిక మధ్య సరిహద్దులు అస్పష్టంగా మారాయి. అంటే మీకు జీవం అంటే బయోలాజికల్, ఆ తర్వాత సామాజిక ప్రాతిపదిక అంటే సోషల్ బేసిస్ మీద నీకు
కిన్షిప్ అనేది సోషల్ బేసిస్ మీద. మా రూమ్లో ప్రకాష్ అని ఉన్నాడు, అతను నన్ను అన్న అంటాడు, నేను ప్రకాష్ తమ్ముడు అంటాను. ఇట్లా అంటే అది ఏంటంటే సామాజిక పరమైనటువంటి బంధుత్వం. అతను మేము ఆయన నేను ఒకే అమ్మకు పుట్టలేదు. ఆ, అంటే దాని అర్థం ఏంటి, మేమిద్దరం బయలాజికల్గా కాకపోయినా ఇది సామాజిక ప్రాతిపదిక మీద మేము బంధుత్వం ఏర్పడ్డది. చాలా మంది తెలంగాణలో అన్న అన్న అంటారు, నక్సలైట్లను అన్న అంటారు. అన్న అంటే నువ్వు ఏ రకంగా అన్నది, నువ్వు ఒకే రకంగా పుట్టావా అంటే సామాజికమైనటువంటి అది, మనకు సామాజికపరమైనటువంటి అది అల్లిక. అప్పుడు అన్న అన్న అంటే దాని అర్థం ఏంటండి, అది సామాజిక అల్లిక. ఈ సామాజిక అల్లిక అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య అని మనం చెప్పవచ్చు. ఇది జనన చర్య విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు. జననం ఇకపై జీవ సంబంధమైన సంఘటన మాత్రమే కాదు, అంటే పుట్టుక ఇప్పుడు ఒక జీవ సంబంధమైన బయలాజికల్ కాదు, ఇప్పుడు ఇది ఒక సామాజికమైనటువంటి వాస్తవాన్ని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పునరుత్పత్తి సాంకేతికతలు గతంలో బంధుత్వం యొక్క సాంస్కృతిక నిర్మాణాలను సవాల్ చేస్తాయి. అంటే గతంలో అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఈ యొక్క న్యూ టెక్నాలజీస్ అనేటివి నాకు సవాల్ విసురుతున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. బంధుత్వ హద్దులను పునర్నిర్వచించబడిన కొత్త రకాల సామాజిక సంబంధాలను తీసుకువస్తున్నాయి. అంటే బంధుత్వాన్ని కొత్తగా నిర్వచించవలసి వస్తుంది. ఉదాహరణకు మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఉన్నారు, మన్మోహన్ సింగ్ కానీ, నెహ్రూ కానీ, అంటే ఇప్పుడున్న మోడీ గారు కానీ, ఇంకెవరైనా కానీ మనకి ఎట్లా ఉంటుందంటే కొన్ని కోట్లాది మంది వాళ్ళను అన్న అని, బ్రదర్ అని, ఇట్లాంటి మన ఫాదర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఇట్లా పిలుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటండి, దాని అర్థం ఏంటంటే సామాజికంగా ఈ వాంట్స్ టు బిల్డ్ అనే రిలేషన్, కిన్షిప్ రిలేషన్, దీంతోటి ఒక బంధుత్వాన్ని సామాజికంగా అతను తెస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మొత్తంగా అసలు బంధుత్వ అధ్యయనాలు అనేటివి ఒక కొత్త రూపు, ఒక కొత్త అది తీస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తంగా అసలు బంధుత్వ అధ్యయనాలు పునర్నిర్వచనానికి గురవుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బంధుత్వ అధ్యయనాల్లో ఎన్ఆర్టీని అర్థం చేసుకోవడం అంటే మొత్తంగా ఈ న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఈ బంధుత్వ అధ్యయనాలలో ఎట్లాంటి మార్పు వచ్చింది, ఈ కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటారు. అంటే కృత్రిమంగా ఒక లేడీ దగ్గర గర్భాన్ని ఎట్లా చేస్తారు అనేది కూడా మనం ఈ ఎన్ఆర్టీ ద్వారా ఎట్లా వచ్చింది. అది ఇప్పుడు ఎగ్ ఓవర్ది, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏం చేసిందంటే ఎగ్ డోనర్స్ అంటే బయాలజికల్, మనకు గర్భధారణ చేసేవాళ్ళు, అది సోషల్, అంటే అది కూడా ఆమె ఇచ్చింది అనుకోండి. అంటే బయాలజికల్గా నాన్ బయాలజికల్గా ఇట్లా రెండింటికి విడజేసేసి ఇద్దరిద్దరు మదర్స్, ఇద్దరిద్దరు ఫాదర్స్, ఎక్కువ మంది ఫాదర్స్, ఎక్కువ మంది మదర్స్ ఉండేటట్టు ఒక న్యూ రిప్రొడక్షన్ టెక్నాలజీ అనేది మనకు చేసింది. దానివల్ల ఇది మనకు బంధుత్వాలలో కన్ఫ్యూజన్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పునరుత్పత్తి సాంకేతికతలు సహజమైన గర్భధారణ ప్రక్రియ ద్వారా పిల్లలు పొందలేని వారికి లేదా కుటుంబాన్ని స్థాపించడానికి జీవ సంబంధమైన భావన కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోలేని వారికి ఆశాక్యం. ఈ ఎన్ఆర్టీ అనేది అంటే న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీ, అది ఐవీఎఫ్, ఇన్వర్టో ఫెర్టిలిటీ అనేది ఒక ఆశాకిరణం. ఎవరికి ఆశాకిరణం ఇది? ఎవరైతే ఎంత సెక్స్ చేసుకున్నా, ఎంత లైంగికంగా రోజుకు 3-4 సార్లు వాళ్ళు లైంగికంగా పాల్గొన్నా కొంతమంది పిల్లలు పుడతారు, కొంతమంది ఒకేసారి చేసినా కానీ పిల్లలు పుడతారు. అంటే మనకు ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే అది లైంగిక పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ యొక్క ఈ ఫెర్టిలిటీ ఎగ్స్ కెపాసిటీ, ఈ ఫెకండిటీ రేటు, ఇవన్నీ దాన్ని బట్టి మనకి ఈ యొక్క ఉంటుంది. కానీ కొంతమంది ఎంతమంది లైంగికంగా రోజుకి 5-6 సార్లు వాళ్ళు లైంగికంగా పాల్గొన్న పిల్లలు పుట్టకపోవచ్చు. ఒక్కోసారి కొంతమందికి ఎంగు వాళ్ళకి ఒకసారి చేసుకున్నా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంటే మరి ఇట్లాంటి పరిస్థితులలో ఎంత చేసుకున్నా, ఎంత లైంగికంగా చేసుకున్నా, ఎన్ని గూడులు తిరిగినా, ఎన్ని దర్గాలు తిరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా పిల్లలు పుట్టలేదు అనుకోండి, మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు అక్బర్ పిల్లలు లేకపోతే ఏం చేశాడు, ఆయన మనకు అజ్మీర్ షరీఫ్ దర్గాకి వెళ్ళి పిల్లలు కావాలని మొక్కుకున్నాడు. అంటే ఈ రకంగా మనకి ఈ యొక్క కానీ ఈ రోజులలో అదే అక్బర్ ఈ రోజు బతుకున్నాడు అనుకోండి, ఈరోజు ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి హైదరాబాద్లో బెస్ట్ ఐవీఎఫ్కి వెళ్ళి నాకు ఇక్కడ పిల్లలు లేరని ఒక అమ్మాయిని అబ్బాయిని పుట్టించుకునేవాడు. అట్లా అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. అశోకుడు కానీ ఇంకెవరైనా కానీ
అలెగ్జాండర్ ఉన్నాడు అనుకోండి ఈ టైంలో, అట్లా చేసేవాడు ఐబీఎఫ్కి వెళ్ళి తన వీర్యాన్ని వేరే వాళ్ళ గర్భం వేరే లేడీతో చేసేసి పిల్లలు లేకపోతే అది చేసేవాడు. పిల్లలు లేకపోతే ఇప్పుడు అదే ఝాన్సీ లక్ష్మీబాయి ఈ రోజు ఉంటే ఈ రోజు ఐబీఎఫ్ టెక్నాలజీ ద్వారా పిల్లల్ని బ్రిటిష్ వాళ్ళకి తన రాజ్యాన్ని ధారాదత్తం చేసి ఉండకపోవచ్చు. అంటే ఇంపాసిబిలిటీని పాసిబుల్ చేయడం. మీరు రజనీకాంత్ రోబో చూసే ఉంటారు. దాంట్లో రోబో ఆ, గర్భం ఆమెను సక్సెస్ఫుల్గా ఆమె యొక్క డెలివరీ చేస్తుంది. అంటే టెక్నాలజీస్ అనేటివి ఈ రోజులో నాముమ్కిన్ కో ముమ్కిన్ కర్ రహే. అంటే సాధ్యం కాని వాటిని సాధ్యం చేస్తున్నారు. మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ యాజ్ ఎ పాసిబుల్. ఒకప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండడం అనేది ఇంపాసిబుల్. అది వాళ్ళకి తెలిసింది ఒకటే. వాళ్ళకి తెలిసింది ఏంటంటే లైంగికంగా సెక్స్ చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, అదొకటే తెలుసు. అంతేగాని మనం అడాప్షన్ ద్వారా లేకపోతే ఇన్సిమినేషన్ ద్వారా లేకపోతే అట్లా ఇవి రేపు ఐబిఎఫ్ ద్వారా పిల్లల్ని కనొచ్చు అనే విషయము మనకి తెలియదు. ఇప్పుడు మనకి ఎక్కువ మందికి తెలుస్తుంది. అంటే టెక్నాలజీ అనేది మొత్తంగా పుట్టుకనే విప్లవీకరించింది, పుట్టుకనే మొత్తం మార్చేసింది. ఈరోజు ఒకప్పుడు ఉన్నట్టు లేదు అనేది ఒక ఈ యొక్క జీవ సంబంధాలు ఇది ఒక ఆశాకిరణం, ఇది స్మాల్ హోప్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎవరైనా కానీ తర్వాత వాళ్ళకి వారసులు ఉండాలనుకుంటారు. ఇది ఒక ఆశాకిరణంగా ఎన్ఆర్టీ అనేది న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ అనేది ఒక ఆశాకిరణంగా ఉపయోగపడుతున్నాయని మనం తెలుసుకోవచ్చు. ఎన్ఆర్టీ వినియోగాన్ని అనుమతించే సంఘాలు నైతిక మరియు మతపరమైన కోడ్ల విచ్ఛిన్నత నిరీకరించడానికి కఠినమైన తనిఖీలు మరియు నియంత్రణను నిర్ధారిస్తాయి. అనుమతించే సంఘాలు నైతిక మరియు మతపరమైన కోడ్ల విచ్ఛిన్నతను నివారించడానికి కఠినమైన తనిఖీలు మరియు నియంత్రణ నిర్ధారిస్తాయి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ లాంటి దేశం కానివ్వండి, లేదంటే పాకిస్తాన్ లాంటి దేశం కానివ్వండి, ఈ మత రాజ్యాలు ఏదైతే ఉన్నాయో అది ఏం చేస్తాయంటే నైతికపరమైనటువంటి అంటే పుట్టుక ఇవేంటంటే ఇది ఒకటి కూడా మీరు అర్థం చేసుకోవాలండి. పుట్టుక అనేది జీసస్ పుట్టుకైనా కానీ, ముహమ్మద్ పుట్టుకైనా కానీ, రాముడు కృష్ణుడి పుట్టుకైనా కానీ మనం ఇది ఎన్ఆర్టీ అనేది ఒక ఛాలెంజింగ్ అన్నట్టు. ఇట్స్ ఛాలెంజెస్ ది ఓల్డ్ ట్రెడిషనల్ బర్త్. దానివల్ల ఏంటంటే ఇది అప్పుడు ఏం చేస్తుంది, ఇది అసలు మతపరమైనటువంటి దైవ సృష్టి అనే మొత్తం దాన్ని తీసేసింది. అసలు దైవం కాదురా బాబు, మనిషే, ఎగ్గే ముఖ్యం, స్పెర్మే ముఖ్యం. అంతేగాని ఏ యెహోవా లేదు, ఏ ముహమ్మద్ లేడు, ఏ రాముడు కృష్ణుడు లేడు, ఇదంతా కాదు. ఒక ప్యూర్ బయాలజికల్గా చూడడం, ఒక మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ నుంచి చూడడం అనేది జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా మతాన్ని ఛాలెంజ్ చేయకుండా కొంత నైతికంగా అంటే వీళ్ళ ద్వారా అట్లా కాకుండా వాళ్ళ యొక్క ప్రాపర్గా వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి క్లర్కులు కానీ ఒకదాని నుంచి ఒకదాన్ని మార్చకుండా చాలా కఠినమైనటువంటి నియంత్రణలు, నైతికత, ఒక హోలీ యాక్ట్ అంటే ఒక అత్యంత పవిత్రమైన పనిగా ఇది ఇజ్రాయెల్లో చేస్తారు. అత్యంత పవిత్రమైన పని, ఒక మతపరమైనటువంటి చేసినట్టు వీళ్ళు చేస్తారు. ఉదాహరణకి ఎట్లా అంటే అసలు ఒక హాస్పిటల్కు పోయామనుకోండి, కృత్రిమ గర్భధారణ చేసే అంటే ఈ ఎన్ఆర్టీ టెక్నాలజీని వాడే దాన్ని మనం కనుక తీసుకొని ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఎక్కువ ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ అదొక హాస్పిటల్లో కాకుండా ఒక మతపరమైన అది ఒక మతపరమైనటువంటి ప్లేస్గా అది ఉంటుంది. అంటే ఎందుకు ఇదంటే ఒక హాస్పిటల్ ఉండొచ్చు కదా. మనకు ఉదాహరణకి మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీ హాస్పిటల్కి వెళ్తే ఓఎస్సీ హాస్పిటల్కి వెళ్తే అది మోర్ ఇస్లామిక్, మోర్ ఇస్లామిక్ ఉమెన్ ఎట్లయితే చూస్తారో ఆ పర్దా సిస్టమ్ అట్లా ఉంటుంది. మనకు అదే గాంధీ హాస్పిటల్లో ఇంకేదైనా హాస్పిటల్ పోతే అది ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ పక్కన ఉంటాడు, వాటి పక్కన కూడా ఈ పేషెంట్ వాటిలో అట్లా ఉంటుంది. అంటే ఈ నైతిక మరియు మతపరమైనటువంటి నియమాలను ఖచ్చితంగా ఈ యొక్క ఐవీఎఫ్ ఈ యొక్క హాస్పిటల్స్ అవి పాటిస్తాయి, నిర్ధారిస్తాయని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటి? మేనేజరియల్ టెక్నాలజీస్, ఇందులో ప్రెగ్నెన్సీ మరియు బర్త్ నిర్వహణ ఉంటుంది. అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తారు. అసలు మీకు అండం ఉందా లేదా, దీనికి ఫెర్టిలిటీ ఉందా లేదా,
ఇవన్నీ అందం ఉంటే ఇతనిలో అది ఆ శుక్ర కణాలను తీసుకొని అది ఫస్ట్ ఆ మేనేజరియల్ టెక్నాలజీస్ అంటే ఫస్ట్ ఇదంతా వాళ్ళు టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ మరియు బర్త్ నిర్వహణ ఎట్లా అంటే దశల వారీగా ఇది ఎట్లా చేయొచ్చు అనేది ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళు ఎన్ఆర్టీ అనేది మనకు చెప్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే గర్భ నిరోధక సాంకేతికలు. ఉదాహరణకి చాలా మంది కండోమ్స్ మనకు తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది కండోమ్స్ మీద. కండోమ్స్ అమ్ముతా ఉంటాడు. జనహిత్ నిజారీ కూడా కండోమ్స్ మీదనే. అంటే ఈ కండోమ్స్ అదేంటంటే నువ్వు సెక్స్ చేసుకున్నావు, నువ్వు లైంగికంగా పాల్గొన్నప్పుడు దాన్ని నువ్వు ఛత్రి చేసావు అనుకో, నువ్వు ఆ గొడుగు వేసుకున్నావు అనుకో, నువ్వు ఎంతసేపు చేసినా కానీ నీ వీర్యం పడదు, అది గర్భం రాదు అన్నట్టు. అంటే గర్భ నిరోధక సాంకేతికత. డయాప్రగామ్ ఇప్పుడు ఈ మన ఎంఐఎం అతను చెప్తా ఉన్నాడంటే ఓల్డ్ సిటీలోనే మనకు గర్భ నిరోధక ఈ యొక్క కండోమ్స్ వాడుతున్నారు అనేది చెప్తా ఉన్నాను. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ యూజింగ్ కండోమ్స్ ఇస్ హై ఇన్ ఓల్డ్ సిటీ అని చెప్తున్నాం అని విన్నాను నేను. ఎందుకంటే ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు అనే దాని మీద మనం చూస్తే అది లేదు, అందరూ కంటున్నారు. వాజ్పేయి ఇప్పుడు మోహన్ భగవత్ వాళ్ళ కుటుంబం పెద్ద పిల్లల, ఆ తర్వాత మోడీ కుటుంబమే 5-6 కొడుకులు, వాళ్ళ పెద్ద కుటుంబం. హిందువులే ఇవన్నీ ఉపయోగించట్లేదు, ముస్లింలు వాడుతున్నారు, అది వాళ్ళు కూడా జనాభా తగ్గిస్తున్నారు. అంటే ఇది గర్భ నిరోధక సాంకేతికత. పిల్స్ వేసుకోవడం, లూప్ ఉంటుంది అంటే ఆడవాళ్ళకేమో లూప్, వీళ్ళకేమో కండోమ్. లూప్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ రకంగా ఉండి అది వాళ్ళ యొక్క వెజైనాలోకి దాన్ని అది చేస్తారు. ఇదేమో పెన్నిస్కి తొడుగుతారు. ఇటు పెన్నిస్కి తొడగడం, అటు వెజైనాలో లూప్ను పెట్టడం, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు సెక్స్ చేసుకున్న ఎంత చేసినా కానీ అది ఇంట్రా యూటరస్ పరికరం ఉంటుంది. ఆ యూటరస్లో అది పెట్టేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు. స్టెరిలైజేషన్ చేయడం వంటివి కూడా ఉంటాయి. వీటిని స్టెరిలైజేషన్ చేస్తూ ఉండాలి. కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్. సరోగేసీ అంటే వేరే వాళ్ళ దాంట్లో నీ యొక్క అండాన్ని వేయడం. ఫెర్టిలిటీ డ్రగ్స్, కొంతమంది మందులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఆయనకు లైంగిక పటుత్వం కోల్పోతుందేమో అని ఒక దానికి అశ్వగంధ అనేది వాడుతుంటారు. ఫెర్టిలిటీ డ్రగ్స్, అశ్వగంధ వాడితే అశ్వంలాగా ఉడికి అట్లా నీకు ఆ సెక్స్ ఫెర్టిలిటీ వస్తుందని ఒకరు అనుకుంటారు. పిండదానం అంటే నీకు ఎగ్ ఇవ్వడం. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్తో సహా కాన్సెప్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అనేది. అంటే మనం న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే నూతన పునరుత్పత్తి సాంకేతికత అనే మొత్తం టెక్నాలజికల్ వ్యవస్థలో ఈ 3 ఉంటాయి. మేనేజరల్ టెక్నాలజీస్, ప్రెగ్నెన్సీ విషయాలు, బర్త్ విషయాలు, గర్భ నిరోధక సాంకేతికతలు, డయాఫ్రాగ్రామ్లు, కండోమ్లు, నాన్ ఇంటర్వెనిస్ట్, హార్మోన్ సప్రెసివ్. హార్మోన్ నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు అనుకో, నీ హార్మోన్స్ అని తొక్కేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నాకు తెలిసి ఏంటంటే లక్ష్మీపతి పిల్లలు కంటానే అనుకున్నాడంట. అంటే కంటారు అని అన్నారు మరి అప్పుడు జనాలు. ఇట్లా అంటే అది రకరకాల అవి వాడేవాళ్ళు. ఇంట్రా యూటరస్ పరికరాలు, స్టెరిలైజేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఉండేటి అని మనం అర్థం చేసుకోవాలి. కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ మనకు ఈ యొక్క గర్భధారణ, సరోగేసీ, ఫెర్టిలిటీ డ్రగ్స్, పిండదానం, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్తో సహా కాన్సెప్టివ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఎన్ఆర్టీ ద్వారా బంధుత్వాన్ని అర్థం చేసుకోవడం ఇజ్రాయెల్ విషయం. ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. టెక్నాలజీ ద్వారా తలను తయారు చేయడం. డాక్టర్ ఖాన్తో ఇది అద్భుతంగా లేదు, ఇజంట్ ఇట్ అమేజింగ్ అని అన్నాడు. అంటే ఒక సాంకేతికతను ఉపయోగించి ఒక తల్లుల్ని చేయడం అనేది ఇది అద్భుతంగా లేదా అన్నాడట ఖాన్ అని డాక్టర్. మొట్టమొదటిసారిగా లూయిస్ ఆమెను ఈ యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్లీ ఎన్ఆర్టీ ద్వారా పుట్టిన మొట్టమొదటి అమ్మాయి ఎవరంటే యూకేలో లండన్లోని లూయిస్ బ్రౌన్ అనే ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఈ యొక్క ఎన్ఆర్టీ ద్వారా పుట్టినటువంటి అమ్మాయి అని మనం చెప్పచ్చు. ఆమె పుట్టి కూడా 40 సంవత్సరాలుగా వస్తుంది. 1976-77 టైంలో అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళు. అప్పటికే ఆమె ఇంటర్వ్యూ చూశాను, మీరందరూ కూడా చూడండి. ఆమె ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంది. లూయిస్ బ్రౌన్
షీఈ్ ఫస్ట్ టెస్ట్ టు బి ఆఫ్ ది వరల్డ్. ఆ తర్వాత ఇప్పుడు 10 మంది, 10 మిలియన్, 1 మిలియన్ తీసుకో 10 lakhs, 100 మిలియన్స్ అంటే 1 మిలియన్ 10 lakhs అంటే ఇప్పటికీ ఒక 10 కోట్ల మంది ఈ ఐవీఎఫ్ టెక్నాలజీస్, ఎన్ఆర్టీ టెక్నాలజీస్ ద్వారా మనకు పిల్లలు పుట్టారు అనేది మనం చెప్తున్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఫస్ట్ ఇది ఈ యొక్క ఖాన్, బెంజమిన్ వంటి వాళ్ళు ఈ యొక్క ఒక రెవల్యూషనైజ్ చేసేసి ఈ యొక్క దీన్ని చేశారు అని మనం చెప్పొచ్చు. బంధుత్వానికి ప్రతీకాత్మకంగా అన్నట్టు మధ్యాహ్న సంబంధాన్ని ఏర్పరిచారు. ఈ సాంకేతికత తల్లులను తయారు చేయడానికి కొత్త మార్గాన్ని సృష్టించిందని, మాతృత్వం యొక్క ప్రారంభానికి కొత్త మూల పునరాన్ని సృష్టించిందని ఆమె స్పష్టంగా చెప్పారు. తల్లులు ఇప్పుడు వైద్యులు స్త్రీలను తయారు చేస్తారు. అంటే ఇప్పుడు తల్లులు ఇప్పుడు వైద్యులు తయారు చేస్తారు. ఇప్పుడు ఒక లేడీని తల్లి చేయాలన్నా వద్దనేది వైద్యుడు డిసైడ్ చేస్తాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఇంతకుముందు ఏంది, మగవాడు సెక్స్ చేసి అది చేస్తేనే ఆమె తల్లి అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక లేడీని తల్లి చేయాలి అంటే ఇప్పుడు డాక్టర్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా, ఎన్ఆర్టీ టెక్నాలజీస్ ద్వారా ఈమెను తల్లిని చేయొచ్చు, లేదా గర్భాన్ని తీసేయచ్చు, తల్లిని ఆపచ్చు. అంటే ఒక డాక్టరు ఒక లేడీ తల్లి కావాలన్నా వద్దా అనేది కూడా డిసైడ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఆ యొక్క సాంప్రదాయమైనటువంటి తల్లి ఆ భావనలను పోయి కొత్తది మన తల్లుల్ని ఇప్పుడు డాక్టర్లు తయారు చేస్తున్నట్టు మనం చెప్పొచ్చు. మాతృత్వం యొక్క సాంకేతిక సృష్టి, మాతృత్వం అనే మదర్హుడ్ కూడా ఒక టెక్నాలజికల్గా మారిపోయిందని చెప్పొచ్చింది. అది మాతృత్వం కూడా సాంకేతికంగా మారిపోయింది. ప్రస్తుతి, గుర్తింపు మరియు దేశం. ఇజ్రాయెల్లో ప్రస్తుతి అనేది మతపరమైన చట్టాల పరిధిలోనే ఉంటుంది. అంటే ఒక పిల్లోని జన్మనివ్వాలి అంటే ఇది ఒక మతపరమైన, ఎందుకంటే ఆ దేశం చాలా చిన్నది. ఆ చిన్న దేశంలో ఏంటంటే ప్రతిదీ కూడా రిజిస్టరీ ఉంటుంది. అది హైలీ టెక్నాలజికల్ దేశం. అది సైన్స్ నోబెల్ ప్రైజ్లు ఉంటే ఆ దేశానికి వచ్చాయి. అసలు ఆ దేశం ఏర్పడడమే ఒక ఆర్టిఫిషియల్ ఏర్పడదు అనేది మనకు ప్రపంచ భూమి మీద కృత్రిమంగా ఒక మతం చెందిన వాళ్ళని ఒక దేశంలో పెట్టడం అనేది అట్లనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇజ్రాయెల్లో ప్రస్తుతి అనేది మతపరమైన చట్టాల పరిధిలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది బంధుత్వ పరంగా మాత్రమే కాకుండా మత సమూహంలో ఒక సభ్యత్వం మరియు పౌరసత్వ హక్కును కూడా నిర్వహిస్తుంది. యూదు అనేది ఒక దేశానికి చెందడం మరియు పౌరసత్వం పొందడం నిర్ణయిస్తుంది. నువ్వు యూదు అనేది నువ్వు ఒక జూయిష్ పీపుల్ అంటే ఒక దేశానికి ఒక పౌరసత్వాన్ని చెందాలని గుర్తిస్తుంది. బంధుత్వ గుర్తింపు మాతృపరంగా నిర్వచించబడింది. బిడ్డకు చట్టబద్ధత కల్పించాలంటే తల్లి యొక్క గుర్తింపును కీలకం చేస్తుంది. అంటే టు గివ్ ఏ సిటిజన్షిప్ టు అ చైల్డ్, మదర్ ఐడెంటిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ కన్సీవ్ దట్ బాయ్, హౌ యూ గర్ల్ అనేది చాలా చాలా ముఖ్యం. అది ఇజ్రాయెల్లో ఎక్కువగా ఉంది. నువ్వు కనుక వాళ్ళ చట్టాలు అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా ఐవీఎఫ్ చేయడానికి కుదరదు. అక్కడ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఆ రబ్బీ అంటే ఖన్ఖానా అంటారు దాన్ని, అంటే ఆ మత గురువు యొక్క పిల్లలు లేరని ఆ మత గురువు భావిస్తే అతను పర్మిషన్ ఇస్తే హాస్పిటల్ వాళ్ళు కూడా దాన్ని అంగీకరించి అప్పుడు చేస్తారు తప్ప నువ్వు డైరెక్ట్ హాస్పిటల్ కూడా కుదరదు. ఎందుకంటే మరి నీకు పుట్టిన బిడ్డ కనుక నీకు పౌరసత్వం కావాలి అంటే నువ్వు అట్లా సర్టిఫికేట్ తీసుకొని అట్లా నువ్వు కనుక అట్లా పోతేనే నీ బిడ్డకు పౌరసత్వం వస్తుంది. తల్లి గుర్తింపు అనేది చాలా చాలా ముఖ్యం. లేకపోతే నీకు పౌరసత్వం వచ్చే అవకాశం లేదు. బంధుత్వ గుర్తింపు మాతృపరంగా నిర్వహించబడ్డది. బిడ్డకు చట్టబద్ధత కల్పించాలంటే తల్లి యొక్క గుర్తింపు కీలకం చేసింది. అంటే ఇది తల్లి యొక్క గుర్తింపు అనేది చాలా చాలా కీలకం. బిడ్డకు చట్టబద్ధత కల్పించడం అనేది ఇజ్రాయెల్లో మనకు తెలుస్తుంది. లేకపోతే సిటిజన్షిప్ రాదు. ఇజ్రాయెల్లో ఎన్ఆర్టీ ఉపయోగం ఫలితంగా ఆందోళనలు. ఇజ్రాయెల్ సమాజంలో ఉద్భవిస్తున్న వైరుధ్యం ఇది ఒకవైపు సమాజంలో మహిళల స్థితిని నిర్వహించే అంశంగా మాతృత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. మరోవైపు హలాకిక్ చట్టాల పరిధిలో గర్భం యొక్క అంచనాలను విధించడం ద్వారా సంతానాన్ని చట్టబద్ధం చేసే షరతులను ఉంచుతుంది. ఎన్ఆర్టీ యొక్క ఉపయోగం మతపరమైన చట్టాలను సమర్థించే వారికి నిశ్చిత పరిశ్రమలో పర్యవేక్షించబడుతుంది. ఈ మతాలు బాగా పాటించే ఇజ్రాయెల్ ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ విషయంలో చాలా చాలా అది ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మాతృత్వం ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి
ఈ ఎన్ఆర్టీ ద్వారా రకరకాల కొత్త సమస్యలు ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక ఆమె అండాన్ని తీసుకెళ్ళి ఫెర్టిలైజేషన్ ఇంకో ఆమె దాంట్లో వేస్తే మనకు పెట్టిన బిడ్డకి ఎవరు నిజమైన తల్లి అనేది కూడా అక్కడ వాళ్ళు ఎవరిని నిజమైన తల్లిగా వాళ్ళు గర్భం ఇచ్చినామే లేకుంటే ఆ ఎగ్ ఇచ్చినామే, ఈ రెండింటి వల్ల వాళ్ళకి రకరకాల వైరుధ్యాలు వస్తున్నాయి. ఉద్యమాలు కూడా అక్కడ మాతృత్వాన్ని గుర్తించే విధానంలో దానికి సంబంధించిన చట్టాల విషయంలో అక్కడ తల్లులు ఆందోళన చేస్తున్నారు అనేది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ మనం లోపలికి పోయిన కొద్దీ కొంచెం కాంప్లికేటెడ్ విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్ ఎవరు ఇచ్చారు, ఎట్లా ఫెర్టిలైజేషన్ జరిగింది, ఎట్లా ఎన్ఆర్టీ ఉపయోగించారు, ఎట్లా ఐవీఎఫ్ ఉపయోగించారు, ఆ బిడ్డకి ఎట్లాంటి అది ఉంది, ఇవి తెలుసుకొని ఆ అబ్బాయికి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది అది వేరే కొంచెం చాలా నిశ్చితంగా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం. ఎవరి అండం మరియు ఎవరి గర్భం ద్వారా పుట్టిన బిడ్డ యొక్క అసలు తల్లి ఎవరు అనే విషయంలో మాతృత్వం యొక్క ప్రశ్నలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లి ఎవరు, బిడ్డన యొక్క ఎవరి గర్భం, ఎవరి అండం, ఎవరి గర్భం, ఎగ్ ఎవరిది, గర్భం ఎవరిది, ఆ పుట్టిన బిడ్డ యొక్క అసలు తల్లి ఎవరు. అండం ఇచ్చిన బయాలజికల్ మదర్ అంటే, గర్భం ఇచ్చిన సోషల్ మదర్ అయింది. మరి రెండింటిలో ఎవరికి తల్లి ఆధారం ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ప్రాబ్లం. ఇది ఇజ్రాయెల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ. ఇప్పుడు పిల్లలను కొంతమంది కంటారు కానీ ఎగ్గునిస్తారు, కానీ వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, పెంచిన వాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ పెదనాన్న దగ్గర పెడతాడు, అమ్మ నాన్న పుట్టి చదివే వాళ్ళ పెదనాన్న దగ్గర పెడతాడు. అసలు తల్లి పెద్దమ్మే అని చెప్పవచ్చు, ఎందుకంటే మనం పెంచింది అట్లా. అంటే ఈ రకరకాల మాతృత్వం ఎవరు, అసలు తల్లి హూ ఈజ్ ఒరిజినల్ మదర్ అనేది అపరిష్కృతంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ఆర్టీ యొక్క ప్రతికూల ఇమేజ్కి దోహదపడుతున్నాయి. అంటే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ యొక్క ఎన్ఆర్టీ టెక్నాలజీస్ అని చెప్పచ్చు. ప్రక్రియ సమయంలో ఖచ్చితంగా పాటించవలసిన మతపరమైన పరిమితులు అన్ని ఈ విధానం ఎంచుకోవాలి. జంటపై సమాజంలో అతిగా భరించడానికి వర్ణిస్తాయి. అంటే ఒక జంట దీన్ని ఎంచుకున్నది అంటే సమాజం దీన్ని ఒక అతిగా భరిస్తున్నారు. ఎట్లాంటి ఇప్పుడు మాకు తెలిసిన ఒక అమ్మాయి ఏంటంటే భర్తను ఉంచుకోవాలంటే నన్ను ఎదులో ఇప్పుడు చాలా మంది భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళు భార్యను వదిలేస్తుంటారు, ఎందుకంటే నీకు పిల్లలు పుట్టారు, నువ్వు పుట్టరాలు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కొత్త ఒక అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆమెకు అది 30-40 లక్షలు అవుతుంది ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా పిల్లలు పుట్టియాలి. ఆమె అది ప్రయత్నం చేసిందంటే అది కూడా ఫెయిల్ అయింది అనుకోండి. ఇది వాడే విధానం ఒక వాడుతున్నారంటే ఆ సమాజంలో ఒక అతిగా అది భరించడానికి అనేది మనం అర్థం చేయాలి. ఇది ఒక అతిగా చూస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎన్ఆర్టీ యొక్క సామాజిక సంబంధం అంటే వాట్ ఈస్ ద సోషలాజికల్ ఇంప్లికేషన్ ఆఫ్, అంటే ఈ యొక్క సమాజంలో ఎట్లాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అనేది మనం అసలు విషయం. అంటే ఒక సోషియాలజిస్ట్గా, ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఇది ఎట్లాంటి సమస్యలను, ఎట్లాంటి కొత్త వాతావరణాన్ని ఏర్పరిచింది సమాజంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ట్రైన్ వచ్చినప్పుడు ఎట్లాంటి వాతావరణం ఏర్పడ్డది, కొత్తగా సినిమా హాల్ వచ్చినప్పుడు ఎట్లాంటి వాతావరణం ఏర్పడ్డది, కొత్తగా టీవీ, రోడ్డు, మోటార్లు ఊర్లోకి వచ్చినప్పుడు ఎట్లాంటి వాతావరణం ఏర్పడ్డది, ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ద్వారా ఎట్లాంటి వాతావరణం ఏర్పడ్డది అనేది దాని సోషలాజికల్ ఇంప్లికేషన్ ఎట్లా ఉంది, అది రూరల్ అర్బన్ ఎట్లా ఉంది, దేశానికి ఎట్లా ఉంది, దాని యొక్క బంధుత్వ అధ్యయనాలలో ఎటువంటి దానికి దారితీస్తుంది అనేది ఇవన్నీ కూడా మనం ఒక సొసైటల్గా చూడాలి. పునరుత్పత్తి సాంకేతికతలో పురోగతిలో బంధుత్వము మరియు బంధుత్వాన్ని సమస్యల కారణంగా జీవ సంబంధమైన కుటుంబాన్ని స్థాపించాలన్న ఆకాంక్షకు రాజీ పడవలసిన అవసరం లేదు. ఇంటి వ్యక్తిగత లేదా దేశీయ గోళం విలక్షణ పునరుత్పత్తి గోళం స్త్రీవాద ఆలోచన ద్వారా సవాల్ చేయబడింది. స్త్రీవాదులు ఆడ, మగ, మనసు, శరీరం, సంస్కృతి, ప్రకృతి, ఉత్పత్తి, పునరుత్పత్తి మధ్య తప్పుగా కానీ అంగీకరించబడని బైనరీకి దృష్టి పెట్టారు. అంటే స్త్రీవాదులు అనేవాళ్ళు వీటిని ఛాలెంజ్ చేస్తున్నారని మనం చెప్పవచ్చు. కుటుంబం మరియు బంధుత్వంపై ఎన్ఆర్టీ యొక్క ప్రతికూల ప్రభావాలు. ఎన్ఆర్టీ యొక్క సముచిత గురించి చర్చల కారణంగా వారి మంచి ఆదరణ పొందుతారని మరియు సభ్యులంతా సానుకూల పరంగా ఆమోదించబడతారని హామీ లేదు. కాలుష్యం, గర్భం ధరించడం, పరిస్థితిని నిర్ణయించడానికి సంబంధించిన మత విశ్వాసాలకు ముప్పుగా మారే ఖర్చుతో తల్లి బిడ్డకు మాతృత్వం మరియు గుర్తింపు ఎలా అందించబడుతుందని దానిపై ఇప్పటికే ఉన్న అవగాహనను ఎన్ఆర్టీ మార్చేస్తుంది. కొత్త ఆవిష్కరణలు మరియు విధానాలకు ఎటువంటి సదుపాయం కల్పించిన పాత మారిన నిబంధనలు వీలైనంత త్వరగా అప్గ్రేడ్
చేయాలి. సాంప్రదాయం మరియు ఆధునికత మధ్య పోటీ తెరపైకి తీసుకురాబడింది మరియు ఇజ్రాయెల్లో పునరుత్పత్తి విషయంలో ప్రస్తుతం పరిష్కరించబడలేదు. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క సాంప్రదాయానికి ఆధునికతకి ఒక యుద్ధం జరుగుతుంది అనేది మనం చెప్పవచ్చు. ఇది ఈ యూనిట్లో మనం ఇంకా తెలుసుకోవాల్సింది అంటే ఈ యూనిట్లో ఈ యొక్క ఎన్ఆర్టీ ద్వారా వచ్చినటువంటి ఏంటంటే ఫస్ట్ అంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఎక్సెసివ్ టెక్నాలజీ కంట్రోలింగ్ ఉమెన్స్ లైఫ్ అంటే మన టెక్నాలజీ ద్వారా ఒక లేడీని కంట్రోల్ చేయడము అనేది అది ఒక పెద్ద విషాదకరమైనటువంటి భావనగా మనం చెప్పవచ్చు. రెండోది ఏంటంటే ఇక టెక్నాలజీస్ వల్ల రీడిఫైన్ చేయాల్సి వస్తుంది మొత్తం, అంటే బంధుత్వాన్ని మొత్తంగా రీడిఫైన్ చేయాల్సి వస్తుంది. మూడోది ఇజ్రాయెల్ లాంటి దేశాలలో ఇది మొత్తం ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఇది రకరకాలైనటువంటి సాంకేతిక విషయాలకి లేకపోతే ఈ యొక్క లీగల్ విషయాలకి దారితీస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎన్ఆర్టీ ద్వారా టెక్నాలజికల్ అంటే ఇది చాలా సైంటిఫికంగా ఇది చాలా చాలా కేర్ఫుల్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఏంటంటే ఏమాత్రం మిస్ అయింది అనుకోండి ఏమవుతుందంటే అది మానవ అంటే ఈ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అదేంటంటే లైఫ్కే థ్రెట్ కావచ్చు. ఇప్పుడు ఇన్సిమినేషన్ అప్పుడు కానివ్వండి, నీడిల్స్ మార్చడం ఇవన్నీ ఏదైనా జరిగింది అనుకోండి ఉదాహరణకి. ఎందుకంటే ఇవన్నీ టెక్నాలజికల్ డ్రివెన్ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఎనీ స్మాల్ మిస్టేక్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మిసైల్స్ సునీత విలియమ్స్ పైకి పోయింది అక్కడనే ఉన్నది, ఎందుకంటే స్పేస్ స్టేషన్ పార్క్ అయిపోయి అక్కడనే ఉంది. టెక్నాలజీలో ఈ ప్రాబ్లం రావడం వల్ల మానవ లేడీకి కానీ మెన్కి కానీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా మనం ఎన్ఆర్టీని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఖర్చుతో కూడినటువంటి మాతృత్వం. ఇదేంటంటే మనం ఈ ఖర్చు అంటే ఒక జస్ట్ ఒకసారి సెక్స్ చేసుకునే పిల్ల పుట్టడం వేరు, 9 నెలలు ఉండి కరడము అన్ని చేయడము అట్లా కూర్చుంటారు. డబ్బుతో లక్షలు ఖర్చు పెట్టడం. ఇప్పుడు తినడానికి ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఇప్పటికీ 30% మంది మొన్న ఫుడ్ దాంట్లో కూడా భారతదేశం అనేది మనకు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో కింద తోస్తుంది. అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ సరిగా లేదో అట్లాంటి పరిస్థితులలో ఇంత ఖర్చు పెట్టి అసలు పిల్లల్ని కానీ అవసరం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు పేద పిల్లల్ని ఒక గిరిజన పిల్లల్ని లేకపోతే పేద పిల్లల్ని సిటీలో ఎంతోమంది అంటారు తల్లిదండ్రులు. మనం ఒక స్కూల్ ఏంటి అంటే ఇట్లా మన స్కూల్కి వెళ్ళాం, అక్కడ చాలా మంది తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా లక్షలు పెట్టి ఒక పిల్లని పొందడం అనేది నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు చూసి ఉంటారు, షారూఖ్ ఖాన్ కొడుకున్నాడు అభియాని, నయనతార కూడా కృత్రిమంగానే పిల్లల్ని కంటున్నదని విన్నాను. అంటే వేరే గర్భం ద్వారా సరగసి ద్వారా ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి నయనతారకి. ఆమెకు పిల్లలు పుట్టడం కానీ షారూఖ్ ఖాన్కి ఒక కొడుకు ఇట్లనే చాలా మంది బాలీవుడ్లో హాలీవుడ్లో వాళ్ళ పిల్లలు కనుక అంటే షేపులు ఖరాబ్ అయితే అని ఇవన్నీ ఇప్పుడు మాకున్నటువంటి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ముక్కు ఈ స్థనాలు బాగున్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి, వాటిని ఫిట్గా ఉంచుకోవాలి, వాటి బాలిపోకూడదు, ఇట్లాంటివన్నీ ఏవో సెంటిమెంట్స్ ఉండడం వల్ల సెంటిమెంట్స్ అది మార్కెట్ హైలీ కమర్షియల్. ఈ గ్లామర్ ఇండస్ట్రీ ఏంటంటే ఇది వెరీ వెరీ హైలీ ఇది ఏంటంటే హైలీ కమర్షియల్ అన్నట్టు. ఈ కమర్షియల్ దాంట్లో ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ దానికి ఖర్చుతో దానికి చేస్తూ ఉన్నారు. నయనతార కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు. బాంబే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీకు ఇంతకుముందు కొన్ని సినిమా దాంట్లో వచ్చేది బాలకృష్ణ ఎన్టీఆర్ పుట్టినవాడైనా లేకుంటే పలానావానికి పుట్టినవాడు వీడు. ఇట్లాంటి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరితో ఎక్కడ ఏముంటుందో లేకుంటే ఎవరు ఏ ఐవీఎఫ్ టెక్నాలజీలో పుట్టారో ఇట్లా రకరకాలుగా అది ఉంటుంది అనేది నాకు. అందుకని ఇప్పుడు విజయవాడలో ఎన్టీఆర్ కూతురు ఒక అంతర్తి సంబంధం పెట్టుకుంది డ్రైవర్ తోటి అన్నందుకే మీకు దశరథ రామ్ను విజయవాడలో చంపారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక ప్రేమ పెళ్లి మాతృత్వం అనేది ఒక న్యాచురల్ కాకుండా డబ్బుతో ఎన్ఆర్టీతో రావడం అనేది ఒక పెద్ద ఇష్యూగా దారితీస్తుంది. అబోవ్ ఈ టెక్నాలజికల్ కంట్రోల్ ఆఫ్ ది ఉమెన్ ఏదైతే ఉందో అంటే ఒక సాంకేతిక పరంగా మనకు ఉమెన్ కంట్రోల్ చేయడము, పిల్లలు పుట్టడము లేకపోతే ఇవన్నీ వాడటము, పిల్స్ వాడటము. ఈ రోజుల్లో అయితే
మనిషిని, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని ఒక మానసికమైనటువంటి చిత్రవద అంటే మనకు కలుపడని ఒక వలను పన్ని అది ఆమెను అది చేస్తున్నారు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఎన్ఆర్టీ అనేది ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఎప్పుడైతే అయిందో, ఇది ఎప్పుడైతే హెల్త్ బికేమ్ ఏ బిజినెస్, ఐ థింక్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ సొసైటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మరీ ముఖ్యంగా విద్య వైద్య రెండు విషయాలు, సరే ఉద్యోగం ఇవ్వకపోండి, ఆ పరిశ్రమలు అవన్నీ సరే అది కూడా చాలా ముఖ్యం అనుకోండి. కానీ ఈ రెండు ఎప్పుడైతే ప్రైవేట్ పరం అయినాయో డబ్బు డబ్బు డబ్బు, ఇప్పుడు ₹1 పెట్టి హాస్పిటల్ పెట్టినోడు ఇంకా రూపాయి కావాలనుకుంటారు. అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డబ్బులు బిజినెస్ కమర్షియలైజ్ కావడం అనేది, ఇట్లా మాతృత్వం అనేది హైలీ డబ్బుతో కూడుకున్నటువంటి తేవడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. అంటే నేను గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పట్లేదు, మీలాంటి విద్యార్థులందరూ ఆలోచించాలి. అంటే ఎలాంటి విషయాలు కానీ డబ్బుతో మరి ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక తల్లి పుట్టకపోతే ఐడిఎఫ్ టెక్నాలజీ గాంధీ హాస్పిటల్ ఉంది, అది పెట్టారు. ప్రైవేట్ వాడు ఎందుకు చేయాలి అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి. సోషలిస్ట్ అమర్త్య సేన్ ఒకసారి అడిగిన ప్రశ్నకు చెప్పాడు, చైనా సక్సెస్ అయింది హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో. ఎన్ఆర్టీ అనేది వై నాట్ గవర్నమెంట్ ఈజ్ రాటింగ్. రేవంత్ రెడ్డి, మోడీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎన్ఆర్టీ పెట్టి, అటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ పెట్టి మాతృత్వం లేని వాళ్ళకి, గేస్కి, లెస్బియన్స్కి పిల్లలు అయ్యే విధంగా కూడా చూడొచ్చు. కానీ ఖర్చు ఎందుకు పెట్టాలి? మాతృత్వం ఇప్పుడు టెక్నాలజీ ప్రజలకి అదొక పథకంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నిజంగా పేదవానికి, నిజంగా పేద కుటుంబాలలో పిల్లలు వాళ్ళకి మధ్యతరగతి కూడా డబ్బులు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తున్నాం, బిజినెస్ అవి వస్తూనే ఉంటాయి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చాలా ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ రకంగా మొత్తం బంధుత్వ అధ్యాయాలనే యొక్క ఎన్ఆర్టీ అనేది, సాంకేతికత అనేది మారుస్తుంది, అది బంధుత్వాన్ని మారుస్తుంది, అన్నింటిని మారుస్తుంది అని చెప్తూ ఈ యొక్క పాఠం మనం ఈ యొక్క దేశాలలో కూడా అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ లాంటి దేశాలలో మనకు సోషల్ కిన్షిప్ ఈజ్ మోర్, కల్చరల్ కిన్షిప్ ఈజ్ మోర్ దాన్ ది బయాలజికల్, దాన్ ది అఫినల్ అనేది అర్థం చేసుకుంటూ ప్రపంచీకరణలో, పట్టణీకరణలో, ఆ తర్వాత నగరీకరణలో, ఆ తర్వాత మనకి ఇండస్ట్రియలైజేషన్లో, దీంట్లో మొత్తానికి సామాజిక ఇదంతా పాత బర్త్ హ్యాస్ బికమ్ ఏ రెవల్యూషన్. పుట్టుక అనేది ఒక విప్లవంగా మారింది. ఇది పాత వాటిని తల్లిదండ్రులు, ఉమెన్ ఈజ్ డిఫైన్డ్ బై చైల్డ్, నాట్ బై హర్ ఉమెన్హుడ్ అని ఒకటి చెప్తారు. అంటే తల్లి స్త్రీయత్వం అనేది పిల్లల ద్వారా నిర్వహించబడ్డది, స్త్రీతత్వం వల్ల కాదు అనేది ఒక పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొత్తం మానవ సంబంధాన్ని, బంధుత్వ అధ్యయనాన్ని ఈ యొక్క ఎన్ఆర్టీ అనేది మారుస్తుందని చెప్తూ మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఉంటాను. నమస్కారం.